విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో వ్యూహాత్మక ప్రణాళికలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. టీడీపీ ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు. మూసేసిన విఆర్ హై స్కూల్ అని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తానని మాట ఇచ్చాను. మాట ప్రకారమే ఆ స్కూలుని అటు మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడర్నైజ్ చేశాము. ఈ మధ్య ఒక బ్యాంకు వాళ్ళు కూడా దానికి 2 బస్సులు డొనేట్ చేశారు. 4 బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో 4 బస్సులు డొనేట్ చేశారు. ఇంకా చాలా ఆనందం. వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా విఆర్ హై స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ బెంగళూరు హైదరాబాద్ సత్యనారాయణ కదా సుధాకర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన వచ్చి విఆర్ హై స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకు ఏదన్నా చేస్తాను, నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు. వెంటనే వారిని యాక్చువల్గా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించా. ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట. నాకు తెలియదు, తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్, అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చేయాలన్నారు. వెంటనే వారికి ఈ స్కూల్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు 40,000 చదరపు అడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి ఏర్పాటు చేసి దాదాపు 2 ఫ్లోర్లు అయిపోయినాయి. ఇక్కడ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా ఉండేటట్టుగా, అదేవిధంగా చక్కటి ప్లే గ్రౌండ్, ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ వచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నారు. నేలబడి అక్కడ నేను 25 లక్షలు పెట్టి నేను యాక్చువల్గా ఉద్యోగాలకు రాగానే 25 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించా. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది. సో గత ప్రభుత్వం స్కూల్స్ మొయ్యడం తప్పితే ఇంక వేరే తెలియదు. కానీ ఈరోజు 15 హై స్కూల్ అంటే కొత్త హై స్కూల్ కాదు, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ చక్కగా చేస్తున్నాం. ఈ 15 స్కూల్స్లో 15,000 మంది విద్యార్థులు చదవగలరు. యాజ్ టీజ్గా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 54 స్కూల్స్లో సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ ఎంతమంది ఉన్నారు అప్పటి నుంచి ఇచ్చాను. రాగానే ఫస్ట్ ఆ వర్కే పెట్టుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నాను. 15 స్కూల్స్ చూసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ కూడా జూన్ లోపల ఏర్పాటు చేస్తాను. దీన్ని సహకరించే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.